శక్తి కొలది. ఈ మాట పట్టుకుందాం ఈరోజు. ప్రభువుని ఆరాధన చేసేవాళ్ళు ఎలా ఆరాధన చేయాలంటే పూర్ణ శక్తితో. ఒక రోజున యేసయ్య దగ్గరికి ఒక శాస్త్రి వచ్చాడు. అతనికి బాగా వాక్యం తెలుసు. ప్రభువా, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఈ ఆజ్ఞల్లో ఏది ప్రధానమైనది అంటే యేసయ్య చెప్పాడు, నీ దేవుణ్ణి పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయంతో ఆరాధించాలి అనేదే మొట్టమొదటిది, మరి అన్నిటికంటే ప్రధానమైన ఆజ్ఞ అని చెప్పాడు. ఆలస్యం చేయకుండా మీకు ఆదికాండంలో ఒక వ్యక్తిని చూపిస్తాను. 22వ అధ్యాయంలో పూర్ణ బలముతో తన శక్తి కొలది, శక్తి ఉన్నంత వరకు ప్రభువును ఆరాధించినటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. ఆదికాండము 22వ అధ్యాయం చదవండి, మొట్టమొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా, చిత్తము ప్రభువా అనెను. ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన శక్తి కొలది ప్రభువుని ఆరాధన చేసినటువంటి ఒక దైవజనుడు ఆదికాండం 22వ అధ్యాయంలో మనకు కనబడుతున్నాడు. ఆ అధ్యాయం ఎలా ప్రారంభించబడుతుంది? ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును ఏం చేశాడట? పరిశోధించెను. ఎలా పరిశోధించాడంటే, అబ్రహామాని పిలిచి, నీకు ఒక్కగానొక్కడైనటువంటి ఇస్సాకును, నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్న ఇస్సాకును నాకు బలిగా ఇవ్వాలి, దహన బలిగా ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. నేను ఎందుకు ఈ మాట తీసుకున్నానంటే, శక్తి కొలది. ఏంటి శక్తి అంటే, అబ్రహాముని దేవుడు 22వ అధ్యాయంలో పరిశోధించినప్పుడు అబ్రహాము యొక్క వయస్సు 125 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 125 ఇయర్స్. అబ్రహాము జీవితాన్ని కనుక మనం పరిశీలిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, అబ్రహాముని 125 సంవత్సరాల వరకు పరిశోధిస్తూనే ఉన్నాడు, పరిశోధిస్తూనే ఉన్నాడు, పరీక్షలు పెడతానే ఉన్నాడు, తన భక్తిని పరిశీలిస్తూనే ఉన్నాడు, టెస్ట్ చేస్తానే ఉన్నాడు. ఎప్పటి వరకు పరీక్షించాడు, ఎప్పటి వరకు పరిశోధించాడు అబ్రహాము విశ్వాసాన్ని? అబ్రహాము విశ్వాస వీరుడు ఎట్లా అయ్యాడు? విశ్వాస వీరుల పట్టికలో ఎలా చేర్చబడ్డాడు? హెబ్రీ పత్రికలో. ఎందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు? ఎందుకు ఆదికాండంలో ఉన్నటువంటి అబ్రహాముని సువార్తల్లో కూడా యేసు ప్రభు జ్ఞాపకం చేశాడు? జక్కై విషయంలో ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని ఎందుకని పేర్కొన్నాడు? ఏంటి అబ్రహాములో ఉన్నటువంటి విశేషం? స్పెషల్ క్వాలిటీ ఆఫ్ అబ్రహాం ఏంటంటే, అతడు పరిశోధించబడిన ఎక్కువ సార్లు దేవుని దృష్టికి ఇష్టమైన వ్యక్తిగా కనబడ్డాడు. స్తోత్రం. అతని పిలుపే, లేకపోతే అతని పిలుపు ప్రారంభమే పరీక్షతో ప్రారంభించబడుతుంది. పిలిచినది ఎవరో తెలియదు, మాట్లాడింది ఎవరో తెలియదు. ఆ దేవుడు ఎన్నడూ ఎరుగని దేవుడు, ఆ స్వరము ఎన్నడూ వినని స్వరం. ఆ మార్గం ఏదో తెలియదు, ఆ ఊరేదో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వింటున్నది నిజమా భ్రమ కూడా తెలియదు. కానీ అతడు అబ్రహాము దేవునిని నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు, దేవుని స్వరమును నమ్మాడు. ఆయన చూపించే దేశానికి వెళ్ళడానికి ప్రయాణమై ప్రారంభించాడు. అలా ప్రారంభించబడిన అబ్రహాము యొక్క విశ్వాస జీవితం అట్ ద ఏజ్ ఆఫ్ 125, 125 సంవత్సరాల ప్రాయంలో కూడా
ఎలాంటి ఆరాధన చేస్తా ఉన్నాడంటే ఈ ఆరాధన గురించి నేను ఆలోచిస్తే, ఒకటి ఇది ఫిజికల్ స్ట్రెంగ్త్కి సంబంధించింది, 2 స్పిరిచువల్ స్ట్రెంగ్త్కి సంబంధించింది. తెలుగులో చెప్పాలంటే ఆత్మ సంబంధమైన బలముతో మరియు భౌతికమైన బలముతో చేసిన ఆరాధన. భౌతిక సంబంధమైనటువంటి శక్తి ఎక్కడ కనపడుతుంది మనకి అంటే, అబ్రహాము ఆ పర్వతం మీద అనగా మోరియా దేశానికి వెళ్ళాలంటే 3 దినాలు ప్రయాణించారు. ఎన్ని దినాలు ప్రయాణించాలి? 3 days. 3 దినాలు ప్రయాణించాలి. 125 సంవత్సరాల వయసులో పగలు ఎండకు రాత్రి చలికి తాళుకుని ఒక గాడిదకి గంత కట్టుకొని ప్రయాణించగలిగినటువంటి శక్తి నాకు తెలిసి ఉండదు, ఆ కాలంలో కూడా ఉండదు. అంటే శక్తి అంతా ఉడిగిపోయింది. ఇంకా చెప్పాలంటే అబ్రహాముకు పిల్లలు కలిగినప్పుడు అతనికి 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల గురించి క్రొత్త నిబంధన ఏమి చెప్తుందంటే, మృత తుల్యమైన అబ్రహాం. అంటే 100 సంవత్సరాలకి అబ్రహాము చచ్చిన వానితో సమానమైన శక్తిహీనుడయ్యాడు. మరి ఇప్పుడు 125 years, 125 సంవత్సరాలు అంటే ఇంకెంత చిక్కి శల్యం అయిపోయాడు. అయినా తనను పిలిచిన దేవుని కొరకు 3 దినముల ప్రయాణము కొరకు సిద్ధపడినటువంటి విశ్వాస వీరుడు. అది గొప్ప ఆరాధన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇల్లు పక్కనే ఉంటది, కానీ 10 గంటలకు ఆరాధన అయితే 12 గంటలకు వస్తారు ఆడవుడిగా. ఊర్లోనే సంఘం, మీరు ఎవరు కూడా బయట వాళ్ళు ఎవరు లేరు, అందరి గ్రామస్తులే. మరి ఎంతమంది ఆమేన్ అనే లోపల వస్తున్నారు? ఎంతమంది కనీసం 10 అంటే 10:30కి 11 లోపైన వస్తున్నారు? అబ్రహాము జీవితం అంతా కూడా ఏం కనపడుతుందంటే, శక్తి ఉన్నా లేకపోయినా, అనుకూలత ఉన్నా లేకపోయినా, తన చుట్టూ ఉన్న ప్రజలు ఒప్పుకున్నా లేకపోయినా, దేవుడు చెప్పాడు కాబట్టి వెంటనే ఆ పనిని ప్రారంభించటం అబ్రహాము భక్తి జీవితానికి ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదానికి కారణం. ప్రైజ్ ది లార్డ్. వెంటనే వాస్తవానికి ఇక్కడ అబ్రహాముకి ఒక భయంకరమైన శోధన సమయం ఇది. ఒక వైపున దేవుని నుంచి శోధన, రెండో వైపున తన భార్య నుంచే శోధన రావచ్చు. ఎందుకంటే అయ్యా, పుట్టక 100 సంవత్సరాల ప్రాయంలో నా కడుపున పుడితే దేవునికి దహన బలిస్తావా అనే శోధన రావచ్చు. నువ్వు చేస్తున్న పని ఏంటి, పిచ్చి పని, జ్ఞానం లేనోడివి నీవు అని పనివారి నుంచి శోధన రావచ్చు. మనుషుల నుంచి శోధన కలిగే పరిస్థితి, భార్య నుంచి శోధన కలిగే పరిస్థితి. కానీ ఆయన ఒకటే అనుకున్నాడు, నన్ను పిలిచిన దేవుడు, ఏ దేవుడైతే నన్ను పిలిచాడు, ఏ దేవుడైతే నాకు బిడ్డను అనుగ్రహించాడో ఆ దేవుడు దహన బలి ఇమ్మన్నాడు. కాబట్టి ఎలాంటి శోధనైనా, శరీరమే సహకరించకపోయినా, నేను ఆయన కోరుకున్నట్లుగా ఆయనకు దహన బలి అర్పించి ఆరాధన చేస్తాను అని మొక్కుకొని వెంటనే ఆ తర్వాతే అక్కడ వ్రాయబడిన మాట తెల్లవారినప్పుడు. ఎప్పుడండి? వెరీ నెక్స్ట్ డే, వెరీ నెక్స్ట్ మార్నింగ్. అంటే విధేయతకున్నటువంటి ఆ తీవ్రత, అబ్రహాము జీవితంలో విధేయతకున్న ఆ తీవ్రత, ద ప్యాషన్ అబౌట్ గాడ్, దేవుని ఎడల అతనికున్న ఆశ, ఆసక్తి, వైరాగ్యం, దేవుని మాటకు లోబడాలి అనే దాంట్లో ఉన్న ఫైర్, దేవుడు చెప్పాడు కాబట్టి చేయాలి అనే అగ్ని మండుతుంది. ఎప్పుడు? 125 సంవత్సరాల ప్రాయంలో కూడా విధేయత అనే అగ్ని మండుతూనే ఉంది అబ్రహాము జీవితంలో. హల్లెలూయా. నీ జీవితంలో భక్తి కొద్ది కాలం నడిచిన తర్వాత విధేయత తగ్గిపోతుంది అంటే అర్థం నీవు శక్తిహీనమైపోయావు ఆత్మీయతలో. అబ్రహాము 120 సంవత్సరాల్లో శారీరకంగా శక్తిహీనుడే, బలహీనుడే, మృతతుల్యమైన వ్యక్తే. కానీ ఆత్మ సంబంధంగా చూస్తే ఇంకను అతనిలో అగ్ని మండుతుంది. నిన్ను కదిలిస్తే ఆత్మ సంబంధమైన వైరాగ్యం మండాలి. నిన్ను కదిలిస్తే దేవుని గురించిన విధేయత మండాలి. నిన్ను కదిలిస్తే దేవుని పనుల పట్ల కలిగిన భారము కలగాలి.
అయిపోయిందిలే, అంత అయిపోయిందిలే, ఇంకేముందిలేండి నాదే అనవాకు. అబ్రహాము 125 సంవత్సరాల ప్రాయంలో 3 దినములు నడవటం ఒక ఎత్తు అయితే పర్వతం ఎక్కడం ఎంత కష్టం. గాడిద మీద నడవటం సరే ఓకే పాస్టర్ గారు, మరి అంత కష్టం ఏం కాదని అంటే కొంతవరకు ఒప్పుకోవచ్చు. పర్వతం ఎక్కాడు, అక్కడికి గాడిద రాదు, నడవాలి. ఎంత నరాలు సహకరించాలండి, ఎక్కాలంటే నరాలు సహకరించాలి. అవన్నీ కూడా బిగబట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ఆ మోరియా పర్వత శిఖరాగ్రానికి చేరాడంటే 125 సంవత్సరాల ప్రాయంలో అబ్రహాముకున్న వైరాగ్యం, దేవుని మనస్సును ఎరిగిన తీరు తెన్నులు, ఆయనను సంతోష పెట్టాలనేటువంటి దృక్పథం ఎంత గొప్పదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక పక్కన శరీర సంబంధమైన దౌర్బల్యం, రెండో ప్రక్కన మానసికమైన స్ట్రెస్. అదే మనలాంటి వాళ్ళకి వచ్చే స్ట్రెస్ ఏంటయ్యా, ఒత్తిడి ఏంటయ్యా అంటే, ప్రభువా నేను ప్రార్థిస్తేనే కదా ఇచ్చింది, వాగ్దానాలు చేసి మరి ఇచ్చావు కదా, నీ కృప వలన పొందుకున్న బిడ్డ కదా నాయన, ఆస్తుల ఐశ్వర్యాలు ఉంటే ఏమి లాభం, నాకు కొడుకు లేడే అని ప్రాధేయపడితే ఇచ్చిన బిడ్డ కదా నాయన అని దేవునితో నీవు నేను వాగ్వివాదానికి దిగేవాళ్ళం. మన యథార్థతను బట్టి, భక్తిని బట్టి, మనకున్న ఆధారాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి దేవునితో కూడా వాదించేవాళ్ళం. మనమైతే నో నో నో, దేవునితో వాదించడానికి 100కు 100% అబ్రహాముకి రుజువులు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, అడగడానికి హక్కు ఉంది. కానీ దేవుని ప్రశ్నించడానికి హక్కులున్నా, అధికారం ఉన్నా ఆయనను ప్రశ్నించడం మానేసి ఆయన అడిగిన దానిని చేయటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉంటుందంటే, నాలో ఏ లోపం లేదు, ఒకవేళ దేవుడు అడిగినా దేవుడు ప్రశ్నించినా దానికి సమాధానం చెప్పగలిగిన సత్తా నాలో ఉంది, దేవుడు కూడా నాలో ఏ తప్పు మోపలేడు అన్నట్లుగా, ఒకవేళ మనస్సాక్షి కూడా నా మీద ఏ నేరం మోపట్లేదు అన్నట్లుగా, ప్రజల ఎదుట, మనుషుల ఎదుట, దేవుని సన్నిధిలో నిర్దోషముగా, నిష్కల్మషంగా మన భక్తి జీవితం ఉన్నా అబ్రహాము వలె ప్రశ్నించటం ప్రక్కన పెట్టి, తర్కించడం ప్రక్కన పెట్టి, వాదోపవాదాలు చేయటం ప్రక్కన పెట్టి, చిత్తము ప్రభువా అని మన మనస్సుని ట్యూన్ చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఎస్ లార్డ్, ఐఎమ్ హియర్, నేనున్నాను నాయన, చిత్తమయ్యా నీ దాసుణ్ణి నాయన. సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. అదేంటంటే, మనం అందరం రాజ్యాలను జయించిన రాజుల కంటే గొప్పవాళ్ళుగా ఉండాలని కోరుకుంటున్నాడు. తన మనస్సును నియంత్రించుకున్నవాడు గొప్పోడు. ప్రైజ్ ది లార్డ్. తన మనస్సును నియంత్రించుకోవాలట. మనసుకు కొన్ని ఆశలు, కోరికలు, ఆలోచనలు, చిత్తము, దాని తీరు, దాని విధానాలు వేరు. కానీ దేవుని కొరకు మన మనస్సును ఏం చేసుకోవాలి? కంట్రోల్ చేసుకోవాలి. మన చిత్తాన్ని ఏం చేసుకోవాలి? కంట్రోల్ చేసుకోవాలి. మన అభీష్టాలను ఏం చేసుకోవాలి? క్యాన్సిల్ చేసుకోవాలి. దేవుని చిత్తము కొరకు తన చిత్తమును చంపిన బలవంతుడు అబ్రహాం. స్తోత్రం చెప్పండి. దేవుని ఇష్టమును నెరవేర్చుట కొరకు తన శక్తిహీనతను, బలహీనతను ప్రక్కన పెట్టి శక్తి కొలది ఆరాధన. శక్తి కొలది ఆరాధన అంటే ఇది. 125 సంవత్సరాల్లో కూడా శక్తిహీనతను సాకుగా చెప్పకుండా 3 దినములు ప్రయాణం చేసి పర్వతము నెక్కి బలి ఇవ్వడానికి త్వరపడిన అబ్రహాముది శక్తి కలిగిన ఆరాధన. మిమ్మల్ని విమర్శించే ఉద్దేశం నాకు లేదు, కానీ కొంతమంది ఆరాధన చేస్తూ ఉంటే వృద్ధులు క్రింద కూర్చున్నారు. మీకు సవాలుకరమైన మాట ఏంటంటే, కనీసం మీకు 75 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ. ఏది కింద కూర్చున్న వాళ్ళ సంగతి. కానీ అబ్రహాముకి 125 సంవత్సరాలు.
నువ్వేమనుకుంటున్నావంటే పాస్టర్ గారు అడగలే, ఎందుకంటే నా వయసు పైబడింది, నన్ను చూసి చూడనట్టుగా వెళ్తాడని నువ్వు అనుకుంటున్నావు. నేనంటాను, నాకే అంత కనికరం ఉంటే మరి దేవునికి ఇంకెంత కనికరం ఉండాలి. మరి 120 సంవత్సరాల్లో అబ్రహామును పరిశోధించకపోతే ఏమైంది? కరుణ లేదా? ప్రేమ లేదా? అబ్రహాముని శోధించడం దేవునికి ఇష్టమా? మరి ఎందుకని ఆయన కనికరం చూపకుండా శోధించాడు? వృద్ధాప్యంలో ఉన్న తల్లులారా, తండ్రులారా వినండి. పాస్టర్ గారు చూసి చూడట్టుగా ఉంటాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు మాత్రం అట్లా అనుకోడు. ఈ వయసులో కూడా నువ్వు ప్రభువుని ఎలా ఆరాధన చేస్తున్నావని పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. నీ వయస్సు పైబడిన, బలము బలహీనత అయినా, శక్తిహీనత నీకు సాకుగా కనబడుతున్నా, నువ్వు ఎలా ఆరాధన చేయాలంటే వెంటనే ఆరాధన చేయటం మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము 22వ అధ్యాయం మనకేం చెప్తుందంటే 120 సంవత్సరాల ప్రాయంలో కూడా ఆయనను ఆరాధించడంలో తిరగలేదు. శక్తిహీనత, బలహీనత, వయస్సు పైబడినటువంటి ఆ విధానం ఎక్కడ కూడా అతనికి సాకుగా మారలేదు. కానీ ఆ వయసులో కూడా ప్రభుని పూర్ణ హృదయముతో ఆరాధించాడు. స్తోత్రం చెప్పండి. యెహోషువ గ్రంథంలో వయస్సు పైబడిన శక్తి కొలది ఆరాధన చేసిన ఒక వ్యక్తి కనబడుతున్నాడు. 14వ అధ్యాయం 11వ వచనం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలం. ప్రైజ్ ద లార్డ్. 85 సంవత్సరాలలో తగ్గని బలం కాలేబు స్వంతం. ఇక్కడ 2 జనరేషన్స్ కనబడుతున్నాయి. ఒకటే జనరేషన్ చెప్పాలి, మోషే తరం. 2 ఏ తరం? యెహోషువ తరం. కాలేబుకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవుడు ఈ 2 తరాలలో ప్రభుని ఆరాధించే కృపనిచ్చాడు. హల్లెలూయా. అటు మోషే పరిచర్య చూశాడు, ఇటు యెహోషువ పరిచర్య చూశాడు. ఇటు మోషే నడిపింపులో ఉన్నాడు, ఇటు యెహోషువ నడిపింపులో ఉన్నాడు. మహానాయకుడైన మోషేను వెంబడించాడు. మోషే తర్వాత వచ్చిన యెహోషువను కూడా వెంబడించడానికి వెనుకాడలేదు. సీనియర్ అయిన మోషేని ప్రేమించాడు, జూనియర్ అయిన యెహోషువను కూడా అంతే ప్రేమించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇతడు శక్తి కొలది ఆరాధన. ఇతని ఆశ ఏంటంటే హెబ్రోనును స్వతంత్రించుకోవాలి. హెబ్రోన్ అంటే అర్థం దేవునితో సహవాసం. దేవునితో సహవాసం. ఎప్పుడు కావాలట ఆయనకి దేవునితో సహవాసం? హెబ్రోన్ అనేది ఒక స్థలం, దట్ ఇస్ ఎ ప్లేస్. ఆ రోజుల్లో ఆశ్రయపురాలనే ఉండే. ఆశ్రయపురాలు అంటే ఎవడైనా ఒకడిని హత్య చేసి ఒకడు పారిపోయి ఈ ఆశ్రయపురం అనబడినటువంటి స్థలంలో చొచ్చుకొని పోతే ఆ హత్య గావించబడినటువంటి వ్యక్తుల తరఫున మనుషులు ఆ వ్యక్తిని వెంబడించి చంపడానికి అవకాశం లేదు. ఎందుకంటే అతడు ఆశ్రయపురంలో చేర్చబడ్డాడు. ఆశ్రయపురం అనే మాటలోనే అర్థం ఉంది. అది పరిశుద్ధులకు స్థలం కాదు, కానీ నరహంతకుల స్థలం. నరహంతకులు తప్పు చేసి క్షమాపణార్థం ఆశ్రయించి తప్పైపోయిందని చెప్పుకునే స్థలం. హెబ్రోను కూడా అదొకటి, ఆశ్రయపురాలలో ఒకటి. ఈ ఆశ్రయపురాన్ని స్వాధీనపరచుకోవాలనుకున్నాడు, కావాలని కోరుకున్నాడు. ఎప్పుడో తెలుసా? 85 సంవత్సరాల ప్రాయంలో. ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, మోషే నన్ను పంపినప్పుడు ఎంత బలమో, నా నాయకుడైన యెహోషువ నాకు నీ సమయంలో కూడా, నీ టైంలో కూడా, నీ నడిపింపులో కూడా నేను అంతే బలాన్ని కలుగున్నాను. స్తోత్రం. మన నోటి నుండి ఎప్పుడు కూడా నేను శక్తిహీనుడిని అయిపోయాను, బలహీనుడిని అయిపోయాను, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగట్లేదు, అయ్యో నా వల్ల కాదు, ఇక నా వల్ల ఇక అయిపోయిందేమోలే, చాలే, చేసింది చాలే 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 అని అనుకుంటున్నావేమో. 85 సంవత్సరాల ప్రాయంలో కూడా ఆ ఫీలింగే రాలేదు.
ఆ ఆశే రిటైర్మెంట్ని కోరని భక్తి. ఇక చాలే, పోరాడాం, పొందుకున్నాం, ఈ ఆశీర్వాదం చాలే అని సంతృప్తి పడిన ఒక చిన్న రకమైన భక్తుడు కాదు కాలేబు. కాలేబుకున్న ఆశ పెద్దది, కాలేబుకున్న విశ్వాసం గొప్పది, కాలేబుకున్న దర్శనం పెద్దది, కాలేబుకున్న బలం దైవిక బలం. స్తోత్రం చెప్పండి. 85 సంవత్సరాల ప్రాయంలో కాలేబు పొందుకున్న బలం శారీరక బలమే కాదు, ఇది దైవికమైన బలం. మనం తినే ఆహారాన్ని బట్టి, త్రాగే నీటిని బట్టి, వీటిని బట్టి కొంతవరకు మనకి బలం వస్తుంది, కాదనండి సత్యం. కానీ నువ్వెంత ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అయినా తిను, నీకు బలము సంపూర్ణంగా రావాలంటే దేవునితో సహవాసం కావాలి. స్తోత్రం చెప్పండి. మీకు ఇంకా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. నువ్వు ప్రార్థించిన రోజు ఎట్లా ఉంటావు అంటే సింహంలాగా ఉంటావు. 2-3 రోజులు నువ్వు ప్రార్థన చేయకపోతే ఏదో తెలియని అలజడి, ఏదో వేదన, ఏదో బలహీనత, ఏదో శోధన, ఏదో పోయినట్టు, ఏదో బాధ, ఆత్మీయతలు బ్రతికిన వాళ్ళకి జరిగేటువంటి సంఘర్షణ తింటా ఉంటావు, కానీ అది వంట పట్టినట్టుగా అనిపించదు. అవునా? అంటే నీ బలం ఎక్కడుంది, నీ రహస్యం ఎక్కడుంది? మన బలం అంతా యేసయ్యే. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా. నీవు తిన్న ఆహారం నీ బలానికి రహస్యం కాదు, నీవు నివసిస్తున్న గృహము నీ బలము యొక్క రహస్యమే కాదు, త్రాగుతున్న నీరు కానీ, నువ్వెవరితో బ్రతుకుతున్నావో ఆ ప్రజలు నీ బలానికి కారణం కాదు. నీవు ఏ దేవుణ్ణైతే కలిగి ఉన్నావో ఆ జీవము కలిగిన దేవుడే నీ బలం. కాలేబుకి ఈ ప్రాయంలో కూడా ఎందుకు ఆ బలం అంటే, దేవుని ఆయన పూర్ణ మనస్సుతో, మంచి మనస్సాక్షితో వెంబడించాడట. ఎట్లా వెంబడించాడు? మంచి మనస్సాక్షి, గుడ్ కన్సైన్, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో దేవుడిని వెంబడించాడట. ఆయన అంటాడు, అయ్యా నాకు ప్రయాణము చేయటకు శక్తి ఉంది, యుద్ధాలు చేయడానికి శక్తి ఉంది. ప్రైజ్ ద లార్డ్. ప్రయాణము అంటే నేను చెప్పి అర్థం ఏంటంటే పరిచర్య చేయు శక్తి ప్రయాణం అంటే. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఏలియాతో దేవుడు ఏం మాట్లాడాడంటే, శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఆమేన్. పెద్దగా చెప్పాలండి. హల్లెలూయా. శక్తికి మించిన ప్రయాణం దేనిని సూచిస్తుందంటే పరిచర్యని సూచిస్తుంది. ఈ ప్రాయంలో, ఈ వయసులో కూడా కాలేబుకున్నటువంటి తృష్ణ ఏంటంటే, ఇంకా నేను పరిచర్య చేయాలి. యుద్ధం దేనికి సాదృశ్యం తెలుసా? అపవాదిని ఓడించే శక్తి. ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయ పోరాటాలలో జయము పొందే శక్తి, దెయ్యములతో పోరాడగలిగిన శక్తి, శరీరమును నలగగొట్టగలిగిన శక్తి, శరీరమును ఓడించగలిగిన శక్తి, పాపముతో పోరాడి గెలిచే శక్తి. ఇది యుద్ధం అంటే. ఈ రెండు ఒక క్రైస్తవుని ఆరాధనకు మూల స్తంభాలు. నువ్వు నిజంగా ఆరాధన చేస్తున్నావంటే అర్థం ఏంటంటే, నీ వయసు పెరిగే కొలది ఇంకా పరిచర్య చేయాలని ఆశ కలగాలి. స్తోత్రం చెప్పండి. పరిచర్య మీద భారము కలగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వయసు పెరిగిన పాప విషయంలో ఇంకా పోరాడుతానే ఉండగలగాల. అందుకే పౌలు అంటాడు, నా శరీరాన్ని నలగగొట్టుకుని నేను దానిని లోబరుచుకొనుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. సొంతం చేసుకోవాలి, మన మాట ఆ శరీరం వినేటట్లుగా మనం యుద్ధం చేయాలి. ఆ యుద్ధం ఎలా కలుగుతుంది, ఎలా చేయగలుగుతాం, ఎలా ఆ యుద్ధంలో జయం వస్తుందంటే ఉపవాసాల ద్వారా. స్తోత్రం. తరచూ ఉపవాసాలు. 2021లో ఒక్క పూట ఉపవాసం ఉండే అలవాటు నీకుందేమో. ఈ 2022 ఇది మొదలుకు నువ్వేం చేయాలో తెలుసా? ఒక రోజంతా ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. ఆ రోజంతా ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం. ఒకవేళ గత సంవత్సరం నీకు ఒక్క దినం ఉపవాసం ఉన్న అలవాటు ఉందేమో,
ఈ సంవత్సరం నీకు 2 దినాలు ఉపవాసం చేసి అలవాటు రావాలి. స్తోత్రం చెప్పండి. 2 దినాలు. పిల్లలు వినండి, ఈ శరీరాన్ని మనం ఎంత నలగగొడతామో మనల్ని బట్టి అనేకులకు అంత పరిమళం కలుగుతుంది. స్తోత్రం. పువ్వుని నలిపితే దాని నుంచి సువాసన వెదజల్లింది. మనం కూడా దేవుని చేత నలగగొట్టబడితే, ఎంత నలగగొట్టబడితే అంత ఇతరులకు సువాసనగా ఉండగలుగుతాం, ప్రయోజనకరముగా ఉండగలుగుతాం, అనేకులకు ఆశీర్వాదకారణంగా ఉండగలుగుతాం. దేవునితో పోరాడడం, మనుషులతో పోరాడడం, అందువలన ఈ యాకోబు ఏమయ్యాడు తెలుసా? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా పోరాడాలి మనం? దేవునితో పోరాడాలి, మనుషులతో పోరాడాలి, శరీరంతో మనతో మనం పోరాడాలి, దెయ్యంతో పోరాడాలి. 4 kinds of war in our lives. దేవునితో పోరాడి గెలిచాడు. మనుషుల ఎదుట తగ్గించుకొని పోరాడుడు గెలిచాడు. మనుషుల చిత్తమును నెరవేర్చకుండా దైవ చిత్తమును నెరవేర్చి మనుషులతో పోరాడి గెలవటం. అది మూడవది, మన శరీరాన్ని మనం నియంత్రించుకోవటం. మూడవ పోరాటం. 4వది, ఈ లోకం లేకపోతే లోకంలో ఉన్నటువంటి అంధకార దురాత్మ సంబంధమైనవి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 85 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఏమన్నాడంటే, నాకు యుద్ధము చేయుటకు శక్తి చాలును, ప్రార్థించుటకు శక్తి చాలును, వాక్యం చదవడానికి శక్తి చాలును, పరిచర్య చేయటకు శక్తి చాలును. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు మొంగమూరి దేవదాసయ్య గారు. కొంతమంది పేరు వినుండొచ్చు, ఆయన ఫోటో కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఈ తరం వాళ్ళకైతే అసలు తెలియకపోవచ్చు. ఈయన మొంగమూరి దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు. అతనికి 85 సంవత్సరాల వయసులో జరిగిన ఒక ఆత్మీయ సంఘర్షణ గురించి నేను మాట్లాడతాను. 85 సంవత్సరాల ప్రాయంలో దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నా వయసు ఉడిగిపోయింది, ప్రయాణాలు చేయడానికి నాకు శక్తి చాలటం లేదు, ఇక నేను పరిచర్య నా వల్ల కాదు, ప్రయాణాలు నా వల్ల కాదు, ఈ పరిచర్య నుంచి పూర్తిగా విరమించుకోకపోయినా ఒక మాసపత్రిక ఉంది కదా, దాన్ని నడుపుకుంటూ ఏదో ఒక విధంగా నీ సేవను నేను చేస్తాను, కానీ ఈ పరిచర్య, వాక్య పరిచర్య వెళ్ళి ప్రకటించడం ఇవన్నీ నేను చేయలేనయ్యా అని, ఇక చాలు ఈ సేవ అని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. కొన్ని రోజులకి ఒక ప్రయాణం పడింది, కన్యాకుమారి దగ్గర ఒక ప్రయాణం పడింది. ఎందుకు వెళ్ళాడో తెలియదు, వెళ్ళాడు. అక్కడ చూసినటువంటి ఒక సంఘటన ఏంటంటే, ఒక కొండ మీద కొంతమంది గుంపులు కనపడుతున్నారు, ప్రజల గుంపులు కనపడుతున్నారు. ప్రజల గుంపులు కనపడతా ఉంటే ఏంటా అని చెప్పేసి చూద్దామని వెళ్ళాడు. వెళ్తే అప్పుడు వరకు నడిచి 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 అలిసిపోయి కృంగిపోయినటువంటి ఎద్దు, ఆ ఎద్దు ఆఖరి శ్వాసలో ఉన్నట్లుగా కనబడుతుంది. ఆ ఎద్దు ఈ దేవదాస్ గారిని చూసిందట, ఈయనేమో దాన్ని చూస్తున్నాడట, అదేమో ఈయన చూస్తుందట, ఈయనేమో దాన్ని చూస్తున్నాడట. చూసి 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 అది చచ్చిపోయింది. అక్కడున్న ఎద్దు యజమానుడు దాని మీద పడి ఏడుస్తూ ఉన్నాడట, అయ్యా ఇది బలహీనంగా ఉన్నా నేను దీన్ని తీసుకొచ్చాను, కనీసం ఇది ఇంటి దగ్గర ఉండడానికి కూడా ఇష్టపడలేదు, రమ్మనగానే వచ్చింది, కాడి చూపించగానే కాడి క్రిందకు వచ్చేసింది, బండి మీద మేమందరం ఎక్కాం, ఎప్పటి వలే బలముతోనే వెళ్తా ఉంది, ఉన్నట్టుండిగా కూలబడిపోయింది, ఇది చనిపోద్దని నేను అనుకోలేదు, దీని బ్రతుకు దినములన్నీ నాకు సేవ చేసింది అని ఆ ఎద్దు మీద పడి ఆ ఎద్దు యజమానుడు ఏడుస్తూ ఉంటే, అంతకు క్రితం ఆ ఎద్దు తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన ఆ మాటలు, ఆ ఏడుపు ఏమని అనిపిస్తుందంటే, ఒక మూగ జీవాన్నైన నేను నా యజమానుని కోసం చచ్చిపోయేంత వరకు పనిచేశాను, నీవు కూడా చనిపోయేంత వరకు సేవ చేయాలని దేవుడు మాట్లాడినట్లుగా అనిపించి మళ్ళీ ప్రార్థన చేశాడట. లేదు ప్రభువా, నేను చనిపోయేంత వరకు నీ సేవ నేను ఆపను అన్నాడట. చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో
వయసు పైబడితే కింద కూర్చుని ఆరాధన చేసి నువ్వెక్కడ? 85 సంవత్సరాల ప్రాయంలో కూడా యుద్ధం చూసి పాఠం నేర్చుకుని తిరిగి పరిచయం చేసినటువంటి దేవదాస్ గారు ఎక్కడ? 80 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంగ్లాండ్ దేశపు అపోస్తులైనటువంటి జాన్ వెస్లీ ఇలా ఏడుస్తున్నాడు, అయ్యో నేను ఉదయమున 5 గంటలకి లేవలేకపోతున్నానే, ప్రార్థన చేయలేకపోతున్నానే అని దేవుని సన్నిధిలో పడి ఏడుస్తున్నాడట. తనకున్న ఆసక్తి ఏంటంటే వృద్ధాప్యంలోనికి వచ్చిన నా ప్రార్థన సమయం తగ్గకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నా వేకువజాము ప్రార్థన తగ్గకూడదు, స్తోత్ర ప్రార్థన ఆగకూడదు, ఉదయకాలపు ప్రార్థనలు ఆగకూడదు. ఎప్పుడు? అట్ ద ఏజ్ ఆఫ్ 80+. శక్తి కొలది. ఇంకా మనందరికి శక్తి ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, మంచి గృహాలు ఉన్నాయి, మంచి వాతావరణం ఉంది, అన్ని మంచి వసతులు ఉన్నాయి, మనకి ఏ ఇబ్బంది లేదు. వాస్తవానికి చెప్పాలంటే ఏ శ్రమ లేదు, ఏ యుద్ధ వాతావరణం లేదు, ప్రశాంతంగా ఉన్నాం. ఏమీ లేని ప్రశాంత సమయాల్లోనే నువ్వు ప్రార్థన చేయకపోతే, అన్నీ కలిగినప్పుడు, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు, ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. నమ్మకం ఏంది? ఏముంది? కాబట్టి దేవుడిచ్చిన ఈ సమయంలో, ఈ 2022లో ప్రతిదినం మనం ప్రార్థనను పెట్టుబడిగా పెట్టాలి. స్తోత్రం చెప్పండి. ప్రతిదినం, ఎవ్రీడే నువ్వు ప్రార్థన చేసి ఈ కార్యం ఎందుకు చేయలేదు ప్రభు అని ధైర్యంగా అడగగలుగుతావు. ప్రార్థన ఏంటయ్యా అంటే నీ జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యాలకు ముందు పెట్టుబడి. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేసే ముందు నువ్వు ఎంత ప్రార్థన చేసావో ఖచ్చితంగా చూస్తాడు. నువ్వు అడిగే అర్హత ఉందా? నీ కోరిక నెరవేర్చడానికి పరిస్థితి ఉందా? ఏది తెలుపుతుందంటే నీ ప్రార్థనే. ప్రార్థన చేయకుండా నిందించడం సబబు కాదు, ప్రార్థన చేయకుండా ప్రశ్నించడం సరైన విధానం కాదు. మన యథార్థతతో కూడిన ప్రార్థన కార్యాలను ఖచ్చితంగా చేస్తుంది. ఆమేన్, ఆమేన్. ఎవ్రీడే ప్రార్థనను పెంచు. ప్రార్థన జీవితం అసలు లేకపోతే ప్రార్థన ప్రారంభించు. ప్రార్థన చేస్తూ ఉంటే అరకొరకగా ప్రార్థన సమయాన్ని పెంచు. ఒక నిర్దిష్ట సమయం చేస్తూ ఉంటే అంతకంటే ఇంకొంచెం ఎక్కువగా చేయడానికి ప్రయత్నించు. ఎందుకంటే ప్రార్థనే మనల్ని పరిపూర్ణులుగా మారుస్తుంది. ఆమేన్. ప్రార్థనే మనల్ని శక్తిమంతులుగా చేస్తుంది. ప్రార్థనే మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ప్రార్థనే పరిపూర్ణత వైపు నడిపిస్తుంది. ప్రార్థనే దేవుని చిత్తాన్ని ఎరిగి మనస్సును అనుగ్రహిస్తుంది. ప్రార్థనే దైవికమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రార్థనే కృపకు ఆధారం అవుతుంది. ప్రార్థనే ఆయన సన్నిధిలో ధైర్యంగా సమీపించడానికి వీలును, మార్గాన్ని కలుగజేస్తుంది. ప్రార్థన, ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది ఎవరికి తెలియకపోవచ్చు, కానీ బహిరంగంగా జరిగే కార్యాలు నీ ప్రార్థనకు గుర్తు. ఆమేన్. నువ్వు ప్రార్థనా పరుడు అని, ప్రార్థనా పరురాలు అని ఎవరికి చూసే చూపును బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి అర్థం కాకపోవచ్చు, కానీ ఒంటరిగా నీ జీవితంలో, ఒంటరిగా నీ గదిలో, ఒంటరిగా నీకున్న సమయంలో నువ్వు ప్రార్థన చేసే ఆ ప్రార్థన కొంతకాలానికైనా బహిరంగ విజయాలను ఇస్తుంది. హల్లెలూయా. సో ప్రార్థన ప్రపంచంలో నిన్ను ఒక వినూత్నమైన వ్యక్తిగా నిలబెడుతుంది, ప్రత్యేకతనిస్తుంది. ఆనాటి అపోస్తలులు ఎంత గొప్ప పరిచయం చేశారు. వాహనాలు లేవు, మైళ్ళ తరబడి ప్రయాణం చేశారు, ఉదయాన్నే లేచి మళ్ళీ పరిచర్కి వెళ్ళిపోయారు. ఈరోజున పని చేస్తే అలసిపోవటం, చిన్న పని చేస్తే అలసిపోవటం, ఉదయాన్నే లేవలేకపోవటం, ఉదయాన కాల ప్రార్థనకి చాలామందికి స్థానం లేకపోవటం ఆత్మీయ దరిద్రానికి గుర్తు. దేవునికి నువ్వు దూరం అయిన దానికి గుర్తు.
దేవునితో నీకు సంబంధం లేదు అనే దానికి గుర్తేంటయ్యా అంటే నీ వేకుజామ ప్రార్థనకు సమయం ఇవ్వకపోవటం. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? శక్తి కొలది నువ్వు ప్రార్థన చేయాలి, పరిచర్య చేయాలి, యుద్ధము చేయాలి. ప్రైజ్ ది లార్డ్. లోకాసువార్త 2వ అధ్యాయం 36 నుంచి 38 వచనాలు చదివితే, ఆషేరు గోత్రికురాలు పనియేలు కుమార్తె అన్నాను ఒక ప్రవక్తి అయిన అన్న ఉండెను. అబ్బా ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదాయి 84 సంవత్సరములు. ఎన్నండి? 84 సంవత్సరములు విడుదలయ్యుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతోనూ రేయింబవులు సేవ చేయుచుండెను. నెక్స్ట్ ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ వచనాలు వ్రాయబడినప్పుడు అన్న అనే ప్రవక్తి బ్రతికుందా, చనిపోయిందా? బ్రతుకుందా, చనిపోయిందా? చనిపోయిందా? ఆమె మాటలాడుచు ఉండెను. స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు అప్పుడు ఆమెకి? 84. అంటే ఇంకెన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిందో తెలియదు. 7 సంవత్సరాలు కాపురం చేసింది భర్తతో. దేవుడు ఈమె ఎంత స్ట్రాంగ్ ఉమెన్, ప్రవక్తి అనే పక్కన ఆ సంగతి ప్రక్కన పెడదాం. అసలు ఎంత స్ట్రాంగ్ ఉమెన్, ఎంత శక్తి కలిగిన స్త్రీ ఈమె. స్త్రీలారా, మీరు బలహీనులు కాదు, మీరు శక్తి కలిగిన వారు దేవునిలో. స్తోత్రం చెప్పండి. యు ఆర్ స్ట్రాంగ్ ఉమెన్. మీరు శక్తి కలిగిన వాళ్ళు. ఎవరిని బట్టి? దేవునిని బట్టి. జస్ట్ 7 సంవత్సరాలు భర్తతో ఉండి ఆయన చనిపోయిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇక నా మిగిలిన శేష జీవితం అంతా నేను దేవాలయంలోనే గడపాలి, ప్రార్థనలు చేయాలి, ఉపవాసాలు చేయాలి, యెరూషలేము ప్రజల విమోచన కొరకు కనిపెట్టాలి, ప్రభువుని కొనియాడాలి. వాట్ ఎ వండర్ఫుల్ డెసిషన్. ఎంత గొప్ప తీర్మానం, ఎంత గొప్ప నిర్ణయం, ఎంత గొప్ప జీవితం. ఆమెకు దేవుడిచ్చిన పేరు షీఈస్ ఎ ప్రాఫిటెస్, ప్రవక్త్రి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్ని సందర్భాల్లో ప్రవక్త అనే మాటకి అర్థం వేరుగా ఉంటుంది, ఇప్పుడు చూస్తున్న అర్థం వేరుగా ఉంటుంది. నా కుమారుడా అనగానే అబ్బో ఈయనెవరో ప్రవక్త. నా కుమారి రోజ్ కలర్ శారీ కట్టుకుంది, ఏదో బాధలో వచ్చింది అనగానే ఇప్పుడు నేనేమైపోతాను? ప్రవక్త అయిపోతాను. నా కుమారుడా, నా కుమార్తె అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఒకవేళ ప్రవక్తలు అవ్వచ్చు, ఎక్కువ శాతం కాకపోవచ్చు. దాన్ని పక్కన పెడితే అసలు బైబిల్లో ప్రవక్తలు అనే దానికి చాలా విచిత్రమైన డిఫరెంట్ డెఫినేషన్ ఉంది. అబ్రహాము గురించి దేవుడు చెప్తున్న మాట, నా ప్రవక్త. స్తోత్రం చెప్పండి. అతడు ప్రార్థన చేస్తే మీకు స్వస్థత కలుగుతుంది. మీకు అద్భుతమైన విషయం చెప్పునా, ఎందరైతే ఎడతెగక దేవుని ప్రార్థిస్తూ దాని కొరకే సమర్పించుకుంటారో, ప్రార్థన కొరకే సమర్పించుకున్న వాళ్ళందరూ ప్రవక్తలే. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రజలు ప్రవక్త, ప్రవక్త్రి అని ఎవరు పిలవకపోవచ్చు, కానీ నువ్వు దేవుని దృష్టిలో ఎవరవై ఉన్నావంటే నువ్వు ప్రవక్త, ప్రవక్త్రి. మరి ప్రవచనాలు ఏం చెప్పలా? చెప్పినట్టే నాకు అర్థం కాల. అబ్రాహాము ఎవరికి ప్రవచనాలు చెప్పలా, కానీ అతడు ప్రార్థనా పరుడు కాబట్టి ప్రవక్త. అయితే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈమె 84 సంవత్సరాల వరకు కూడా, ఆ ప్రస్తుత వయసు 84 సంవత్సరాలు, అప్పుడు వ్రాయబడినప్పుడు అప్పుడు వరకు కూడా 7 సంవత్సరాలు మినహాయించి చూస్తే ఆమె అన్ని సంవత్సరాలు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉంది. ఈ మాట ఎందుకో తెలుసా? విధవరాండ్రులు ప్లస్ వృద్ధాప్యలో ఉన్న వాళ్ళకి ఇది సవాలుకరమైన మాట. మీరు చేసే శక్తివంతమైన ఆరాధన ఏంటంటే దేవుని మందిరంలో పడి ప్రార్థన చేయటం. ఆమేన్. వింటున్నారా? నేను విధవరాల్ని,
నా వల్ల ఏం కాదు అని అనుకుంటున్న వారులారా, మీరు విధవరాలు అయితే అవ్వచ్చు, కానీ మీ ప్రార్థన సంఘాన్ని కదిలిస్తుంది. ఆమేన్. మీ ప్రార్థన సంఘంలో గొప్ప కార్యాలు చేస్తుంది. ఆమేన్. నేను అంటాను, సామాన్యమైన స్త్రీల ప్రార్థనే దేవుడు వింటే, విధవరాళ్ల పక్షమున ఉండే దేవుడు వారి ప్రార్థన ఇంకెంత త్వరగా వింటాడు. వారి ప్రార్థన ఇంకెంత శక్తివంతమైంది, వారి ప్రార్థన ఇంకెంత బలీయమైనది, వారి ప్రార్థన ఇంకెంత నిస్వార్థమైనది, ఎంత సమర్పణ కలిగినది. హల్లెలూయా, హల్లెలూయా. ఈమెకున్న ఆశ ఇంకేదో లోకంలో గడపాలి, లోకంలో బ్రతకాలి, ఇంకేదో లోకంలో చేయాలి, ఏమి లేదు. తనకున్న ఆశ ఏంటంటే, ఇప్పుడు నాకు భర్త లేడు, నా భర్త ఎవరో తెలుసా? నన్ను పుట్టించిన వాడే నాకు భర్త అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నా దేవుడే. లోకంలో అనుకునే భర్తకను దైవికమైన భర్తకి చాలా తేడా ఉంది. లోకంలో భర్త అనగానే సంసారమే గుర్తొచ్చింది, కానీ దైవికమైనటువంటి భర్త అధికారం. స్తోత్రం చెప్పండి. అసలు భర్త అంటే భరించువాడని అర్థం, అంతేకాని మిగిలిన మీనింగ్లని తర్వాత. దేవుడు భర్త ఏంటంటే అనుకునే వాళ్ళకి వివరణ ఇది. భర్త అంటే నువ్వు అనుకున్నట్టు కాదు నాయన. భర్త అంటే భరించువాడు, నీ భారములన్నీ ఆయనే భరిస్తాడు. అధికారము కలిగిన వాడు. నువ్వెక్కడ నడవాలో, ఏ పని చేయాలో, ఏ త్రోవలో నడవాలో, ఎవరితో ఉండాలో, ఎలా ప్రవర్తించాలో విధవరాండ్లకు బోధించు భర్త దేవుడు. మీరు భయపడొద్దు, కృంగిపోవద్దు. మీ అందరికంటే ఒక సీనియర్ బైబిల్లో కనబడుతుంది, ఆమె అన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వయసులో కూడా ఆమె యెరూషలేము ప్రజల విడుదల కొరకు ప్రార్థిస్తుంది. ఈరోజు 84 సంవత్సరాలు ఉన్నవాళ్ళు చెప్పండి, చేతులు ఎత్తండి. ఎవరు? 84 years, 84 సంవత్సరాలు ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తండి. ఎవరు లేరా? అయితే మీరు ఇంకెక్కువగా ప్రార్థన చేయాలి. మీరు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. విధవరాండ్రు అనే మాట ఎందుకని ఇక్కడ దేవుడు రాయించి పెట్టాడంటే, అందరితో పోలిస్తే మీకు కొంచెం బాధ్యతలు తక్కువ ఉండే అవకాశం ఉంది. కొంచెం ప్రార్థనకి ఎక్కువగా వెచ్చించే సమయం, అవకాశం. ఎవరికో ఏదో చేయాలనేది పోయి, ఏమండి విధవరాల నుంచి ఎవరైనా ఏమైనా ఆశిస్తారా? ఎవరు ఆశించరు. మ్యాక్సిమం ఏదైనా పెట్టాలని చూస్తారు. అంటే ఒకళ్ళకి పెట్టే పని లేదు, విధవరాళ్ళు పెట్టాలనే భారం కూడా లేదు. అంటే ఆర్థికంగా, బాధ్యతాపరంగా, సమయం విషయంలో, అన్ని విషయంలో విధవరాంటికి దేవుడు ఏమిచ్చాడంటే గొప్ప అవకాశాన్ని, వెసులుబాటును ప్రార్థన చేయడానికి ఇతరుల కంటే ఎక్కువగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈమె స్ట్రాంగ్ ఉమెన్ అంటే, నా భర్త లేడు, నా వారు ఎవరు లేరు. అందరు కొంతమంది ఆడపిల్లలు ఉంటారండి, పెళ్ళి అయింది, పిల్లలు పుడతారు, మంచి భర్త ఉంటాడు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఓ ఏడుపు, ఏం చేశారు నాకు, పెళ్ళి ఒకటి తప్ప, ఏం చేశారు నాకు, పెళ్ళి ఒకటి తప్ప, ఏం చేశారు నాకు అని తల్లిదండ్రుల్ని సతాయిస్తూ ఉంటారు జలగల్లాగా. కొడుకులు కూడా ఏం చేశారు మీరు, ఏం చేశారు, చూడండి ఎందుకయ్యా కన్నదే అని అంటూ ఉంటారు. కానీ ఈమె ఎవరిని నిందించలేదండి. భర్త లేడని దిగాలు పడలేదు, తనని ఎవరో ఏదో ఆదరించట్లేదు, ప్రేమ చూపించట్లేదు, ఇవ్వట్లేదు, నేనేం పొందుకోవట్లేదని ఎక్కడ కూడా ఆశించలేదు. కానీ ఆమె ఆశ అంతా దేవుడే. హల్లెలూయా. ఆమె స్ట్రాంగ్ ఉమెన్, బలీయమైన శక్తి కలిగిన, సాధికారత కలిగిన స్త్రీ. విధవరాండ్రు వారి క్యారెక్టర్ ఎలా ఉండాలని దేవుని బైబిల్ సెలవిస్తుందంటే, మీరు ఇతరులకు ఇచ్చువారై ఉన్నారు. ఏమివ్వాలి? ప్రార్థన. ఏమివ్వాలి? ప్రార్థన. మీరు దేవునికి ఇచ్చువారై ఉన్నారు. ఏమివ్వాలి? మీ కన్నీళ్ళు. మీరు సంఘానికి ఇచ్చువారై ఉన్నారు. ఏమివ్వాలి? విజ్ఞాపన. అంటే విధవరాళ్ళు సంఘానికి ఆశీర్వాదం, విధవరాండ్రు దేవునికి ప్రీతిపాత్రం, విధవరాండ్రు దైవజనులకు కూడా పరిచర్య చేసినట్లుగా బైబిల్లో కనబడుతుంది. విధవరాండ్రు సంఘ విశ్వాసులకు కూడా
ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రార్థనా సహాయమును చేస్తున్నారు. కొరింథీ 8వ అధ్యాయం, 2 కొరింథీ 8వ అధ్యాయం 1-2 వచనాలు. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా 2 కొరింథీ వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము విస్తరించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సంతోషించారంట, విస్తరించారంట. సంతోషించారు, విస్తరించారట. షడ్రక్ మాసిదోనియా సంఘం కృప కలిగిన సంఘం. ఎందులో కృప అంటే సంతోషించడంలో, విస్తరించడంలో. చెప్పండి, సంతోషించడంలో, విస్తరించడంలో. ఎప్పుడు సంతోషించడంలో? పెళ్ళిళ్ళలోనా, ఫంక్షన్లోనా, శ్రమలలో. ఏ సంఘం ఇది? శ్రమలలో సంతోషించే సంఘం. ఎందులో విస్తరించింది ఇది? ఆశీర్వదించబడడంలోనా, ఇహ సంబంధమైన ఆస్తులు పెంచుకోవడంలోనా, వస్తు వాహనాలతోనా విస్తరించింది? పేదరికంలో కూడా ఇవ్వడంలో విస్తరించింది. స్తోత్రం చెప్పండి. వాట్ ఏ వండర్ఫుల్ చర్చ్. ఎంత అద్భుతమైన సంఘం ఇది. కృప కలిగిన సంఘం అట. మన సంఘం కూడా ఎలా ఉండాలని పరిశుద్ధాత్ముడు కోరుకున్నాడంటే కృపలో నిలిచిన సంఘంగా ఉండాలి. కృపలో ఎదగడం అంటే ఏంటి? శ్రమలలో సంతోషించే సంఘంగా ఉండాలి. కృపలలో ఎదగడం అంటే ఏంటి? పేదరికంలో కూడా దేవుని పరిచర్యకు ఇచ్చు సంఘంగా ఉండాలి. పేదలు ఎక్స్పెక్టేషన్స్ అంతా ఏమిటి అంటే పొందుకునే ఆశే ఉంటుంది. కానీ వీళ్ళు సంఘానికి ఎలాంటి స్తంభాలుగా ఉన్నారంటే, నేను దేవునికి ఏమి ఇవ్వాలా, భారంగా పరిచర్య చేస్తున్న సేవకునికి ఏమి ఇవ్వాలి, సంఘంలో ఉన్న అవసరతల నిమిత్తం నేను ఏమి ఇవ్వాలి, ఇచ్చే సంఘం, ఇవ్వడం గురించి ఆలోచించే సంఘం. పేదరికలో ఉన్నను అది సంఘక్షేమం గురించి రాత్రి పగలు దివారాత్రములు ఆదరిస్తున్న సంఘం, ఆలోచిస్తున్న సంఘం. ప్రైజ్ ది లార్డ్. నీవు ఈ విధంగా ఆలోచించగలుగుతున్నావని అవసరతల్లో నీవు ఈ విధంగా నీ అవసరతల నిమిత్తం కాకుండా ఇతరుల అవసరతల నిమిత్తం ఆలోచించగలిగితే యు ఆర్ ద చర్చ్ ఆఫ్ మాసిడోనియా. అసలు లేనప్పుడు దాతృత్వాలు విస్తరించడం ఏంటండి? లేనప్పుడు ఇవ్వటం ఏంటండి? అంటే దీనికి ఎంత విశ్వాసం ఉందో చూడండి. ఈ సంఘానికి ఎంత విశ్వాసులు ఎంత పరిపక్వత చెందిన సంఘం ఇది. మనకేమి లేకుండా శూన్యం అయిపోయినా, సున్నాగా మిగిలినా, ఎవరికో ఏదో ఇవ్వాలి, ఎవరికో ఏదో చేయాలనే ఆశ సాధారణమైన సంఘానికి రాదు. అది విశ్వాస వీరులు కలిగిన సంఘానికి మాత్రమే వస్తుంది. ఆమేన్. అంటే ఈ సంఘం అక్కడ ఆ మాట రాయబడలేదు, కానీ వాళ్ళకున్న విశ్వాసం ఎంత గొప్పదంటే, అంత విశ్వాస వీరులంటే, ఇవ్వడాన్ని గురించిన విశ్వాసం ఎంత బలీయమైనదంటే బాబా అనిర్వచనీయం. ఇది శక్తికి మించి ప్రభుని ఆరాధన చేసింది. స్తోత్రం చెప్పండి. శ్రమలు కలుగుతున్నా దేవుని ఆరాధించే పనే, హింసలు కలుగుతున్నా దేవుని ఆరాధించే పనే, నిందలు కలుగుతున్నా దేవుని ఆరాధించే పనే, వ్యతిరేకతలు వస్తున్నా, ప్రతికూలతలు వస్తున్నా, దాని ఆశ ఏంటంటే ఐ వాంట్ టు వర్షిప్ మై లార్డ్ హూ ఇస్ ద సేవియర్. నా రక్షకుడైన దేవుని నేను ఆరాధించాలి. స్తోత్రం చెప్పండి. ఏదో దేశంలో బైబిళ్ళని ఇసిరేయండి, ఈ బైబిల్ మీద ఉమ్మి వేసి నన్ను దాటుకుని వెళ్ళండి, మిమ్మల్ని బ్రతకరిస్తా, లేకపోతే చంపేస్తా అంటే అందరూ ఉమ్మి ఊసి బైబిల్ దాటుకుని వెళ్తున్నారు. ఉయిటు దాటుకుని వెళ్తాం. ఒక చిన్న పిల్లట
నేలను పడి ఉన్న ఉమ్మితో దుర్గంధంతో నింపబడి ఉన్న ఆ బైబిల్ తీసుకుని ఆ ఉమ్మి మధ్యలో తడిచిపోయిన బైబిల్ అతని ముద్దు పెట్టుకొని చనిపోయింది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రమలలో సైతం ప్రభువుని ముద్దు పెట్టుకొనగలిగిన భక్తి కావాలి. దేవుని వాక్యమును హత్తుకొనగలిగిన భక్తి రావాలి. ప్రకటన గ్రంథం ఒక సంఘం కనబడుతుంది 2వ అధ్యాయంలో. ఆ సంఘం గురించి స్వయాన దేవుడే ఇస్తున్న సాక్ష్యం. 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. బా, ఐ నో యువర్ పావర్టీ. నీ దరిద్రత నాకు తెలుసు, నువ్వెంత భేదవాడివో నాకు తెలుసు. కానీ ఆత్మీయతలో నీ స్థితి నా దృష్టిలో ఏంటో తెలుసా? నీవు ధనవంతుడివి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీకున్న ఇంటిని బట్టో, నీవు వేసుకునే వస్త్రాలను బట్టో, నువ్వు చదువుతున్న చదువును బట్టో, నువ్వు కలుగున్న ఉద్యోగాన్ని బట్టో, నువ్వు సంపాదించిన ధనాన్ని బట్టో ఈ సమాజం నిన్ను ఒక అంచనాకు వస్తుంది, నిన్ను గౌరవించాలా లేదా అని తీర్మానించుకుంటుంది. కానీ ఒక విషయం చెప్పనా, నీ పరిస్థితులు ఎలా ఉన్నా నిన్ను గౌరవిస్తాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఆత్మ సంబంధమైన ధనవంతుడు అయితే. ఒక ధనవంతుడు ఉన్నాడు, వాడికి ఎంత ధనం, ఎంత పొలం పండిందంటే ఆ సంవత్సరం ఇక కొట్లు కూడా కట్టించుకోవాలి, కొత్త కొట్లు కట్టించుకోవాలి. ఇప్పుడు నేను చాలతల్లా. వాడు ఆ పొలంలో పండిందంతా చూసి అంటుకున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించము. అప్పుడు ధనవంతుడా అన్నాడు దేవుడు. ఏమన్నాడు? వెర్రివాడు, ఏ ఫూల్. ఒక ధనవంతుడినేమో వెర్రివాడని పిలుస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో కనబడుతున్న స్ఫురణ సంఘం దరిద్రతలో ఉన్న ఆ సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడంటే, నీవు నా దృష్టిలో ధనవంతుడివే. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆస్ట్రేలియా దేశం నుంచి ఒడిషా వచ్చినటువంటి గ్రేహం స్టైన్స్ కుటుంబం ఇది. ఆస్ట్రేలియా దేశం నుంచి ఒరిస్సా వచ్చారు పరిచర్య చేయడానికి. ఏం పరిచర్య చేయడానికి అంటే కుష్టి వ్యాధిగ్రస్తులను ప్రేమించి స్వార్థను ప్రకటించడానికి వచ్చారు. ఆయన పేరు గ్రేహం స్టైన్, ఆమె పేరు గ్లాడీస్ స్టైన్, కూతురు పేరు ఎస్తేరు, పెద్దతని పేరు ఫిలిప్, చిన్నపిల్లవాడి పేరు తిమోతి. అంత చిన్న వయసులో కూడా తిమోతి అనేటువంటి వ్యక్తి చక్కగా పాటలు రాసి ట్యూన్ చేసేవాడట. ఆ ఫిలిప్ అనే పెద్ద కుమారుడు మిషనరీ స్వభావం కలిగి ఇతరులను ప్రేమించేవాడట. ఒకరోజున చక్కగా పరిచర్య చేసి వ్యాన్లో కూర్చున్నటువంటి గ్రేహం స్టైన్ యొక్క 2 కుమారులు ఉంటుండగా కారు అద్దాలు పగలగొట్టి, ఆ చిత్రం చూపించు, కారు అద్దాలు పగలగొట్టి బడిసెలతో పొడిచి, అది కూడా చాలదన్నట్లుగా చంపి, ఆ శవాలను కూడా అలాగే ఉంచకుండా పూర్తిగా దగ్ధం చేయడానికి కిరోసినో మరి పెట్రోల్ ఏం పోసారో కానీ మత ఛాందస్సువాదులు నిప్పంటించి సజీవ దహనం, లేకపోతే చంపుతూ వాళ్ళు ఇంకా కొన ప్రాణంతో ఉన్నప్పుడు చంపేశారు. శ్రమలలో సంతోషించడం అంటే ఏంటంటే, మా గ్లాడీస్ స్టైన్ ఇప్పటికీ కూడా ఒరిస్సాలో తన పరిచర్యలను కొనసాగిస్తూనే ఉంది. స్తోత్రం చెప్పండి. తన భర్త ఏ రాష్ట్ర ప్రజల కొరకు చనిపోయాడు, తలాంతులు కలిగిన తన కుమారులు ఎవరికి పరిచర్య చేయడానికి వచ్చి చనిపోయారో అదే ప్రజల మధ్య వారిని క్షమించి, చంపిన వాళ్ళని క్షమించి, ఆ ప్రాంత ప్రజలను ప్రేమిస్తూ తన కూతురుతో కలిసి ఇంకా పరిచర్య చేస్తున్న గ్లాడీస్ స్టైన్ శ్రమలలో సంతోషించే స్మరణ సంఘానికి గుర్తు. స్తోత్రం చెప్పండి. శ్రమలలో సంతోషించే మాసిదోనియా సంఘపు వారసురాలావే. వాట్ అబౌట్ యు? వారికి శ్రమలు కలుగుతున్న యేసుని విడిచిపెట్టారు. 2 కొరింథీ 12వ అధ్యాయం 8వ వచనం. పౌలు గారిని జ్ఞాపకం చేసుకుని యొక్క ప్రసంగాన్ని ముగిద్దాం. దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలును.
బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగు బలహీనత యందు నా శక్తి ఏమవుతుందట? పరిపూర్ణమవుతుందట. వచ్చినాను చూపించు. పౌలు శరీరములో ఒక ముళ్ళు ఉందట. ఆ ముళ్ళు పోవాలని ముమ్మారు ప్రార్థన చేశాడట. ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడి నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నా కృప నీకు చాలును. స్తోత్రం చెప్పండి. నా కృప నీకు చాలు. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఏంటి ఆ ముళ్ళు అంటే, పౌలు గారు కంటి జబ్బును కలిగి ఉన్నారని, పత్రికలు రాయడానికి ఇబ్బంది పడేవాడని, చూపు గురించిన ఒక సమస్య అనేది అతన్ని తరచుగా వేధిస్తూ ఉండేదని బైబిల్ పండిట్స్ అభిప్రాయం. ఇది పోవాలని ముమ్మారు ప్రార్థన చేశాడట అపోస్తలుడైన పౌలు. కానీ దేవుడు అనేక మందికి పౌలు ద్వారా స్వస్థతనిచ్చాడు, కానీ పౌలుకు స్వస్థతనివ్వలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు ఉంటాయి. పౌలు ప్రార్థిస్తే స్వస్థత కలిగింది, పౌలు యొక్క నడుకట్టు తగిలితే స్వస్థత కలిగింది, విశ్వాసం కలిగి పుట్టుకుంటూ వాని గురించి ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థత కలిగింది. పౌలు జీవితంలో, పౌలు పరిచర్యలో తన ద్వారా అనేక స్వస్థత కార్యాలు చేసిన దేవుడు స్వయంగా పౌలే ప్రార్థిస్తే స్వస్థత ఇవ్వలేదు, కృపనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నేనేమంటారంటే, రోగంలో కూడా ప్రభువుని ఆరాధించటమే శక్తి కొలది మనం ఆరాధన చేయటం. ఆమేన్. కొంతమందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. ఎన్నిసార్లు పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి అంటే తగ్గదు. అది కొంతమందికి తగ్గింది, కొంతమంది తగ్గదు. తగ్గించేవాడైనా ఆ రోగమును కొనసాగించేవాడైనా దేవుడే. స్తోత్రం చెప్పండి. నేను చేయాల్సి ప్రార్థన చేస్తే నీకు తగ్గిందంటే తగ్గించింది ఎవరో? దేవుడే. కాకపోతే నన్ను వాడుకున్నాడు అట్లా. నేను చేయాల్సి ప్రార్థన చేసిన నీకు తగ్గలేదంటే ఆ తగ్గనీయకుండా చేసింది కూడా ఎవరో? దేవుడే. తగ్గించినా తగ్గకపోయినా దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. జస్ట్ ఐఎమ్ ఎలా చెప్పొచ్చు, ఒక మీడియం ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో ఒక చిన్న మాధ్యమాన్ని. నన్ను అట్లా అభిషేకించి వాడుకుంటాడు. ఆయన చిత్తం అయితే స్వస్థపరుస్తాడు, చిత్తం లేకపోతే నేను ప్రార్థన చేసినా స్వస్థపరచడు. నీ జీవితంలో దీర్ఘకాలికంగా వ్యాధులుంటే, లేకపోతే నిన్ను భయపెట్టే వ్యాధులుంటే, నీ కన్నిటికి కారణమవుతున్న వ్యాధులుంటే, ఇబ్బంది పెడుతున్న వ్యాధులుంటే, ఆ వ్యాధుల విషయమై దేవుడు నీకు ఇస్తున్న ప్రకటన ఏంటో తెలుసా? ఆ వ్యాధులలో కూడా ప్రభువుని శక్తి కొలది ఆరాధన చేయాలి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పు హల్లెలూయా. వ్యాధులలో కూడా అది శక్తి కలిగి మనం ఆరాధన చేయటం అంటే కృప 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 కృప. ఆయన కృపను బట్టి ఏం చేశాడు తెలుసా? వ్యాధి పోగొట్టుకోలేదు, కానీ శ్రమలలో సైతం సాగిపోయాడు దేవుని కొరకు. ఒక్కొక్కరికి ఒక్కో రోగం పోవడానికి కొంత సమయం పడుతుంది. అయితే ప్రార్థన చేయటం మనం ఆపకూడదు. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థించినా నీ రోగం తగ్గట్లేదా? ఎన్ని మందులు వాడినా నీ రోగం తగ్గట్లేదా? నువ్వు అనుకోవాలి, ఒకవేళ ఈ రోగంలో కూడా ప్రభువుని స్తుతించడం అని చిత్తమేమో. నేను ఈ రోగంలో కూడా శక్తి కలిగి శక్తి కొలది ఆరాధన చేయాలేమో. ఏమండి, తిమోతికి జబ్బు వస్తే అంతమందికి స్వస్థతనిచ్చినటువంటి పౌలు చేసి ప్రార్థన చేస్తే తన శిష్యుడైన తిమోతికి రోగం తగ్గిపోయేది కదా. కానీ ఏం చెప్పాడు? ద్రాక్షారసం తాగన్నాడు. నీరు మాత్రమే కాక ద్రాక్షారసం కూడా తాగమన్నాడు. అంటే భక్తులకి, ఎస్పెషల్లీ భక్తులకి దేవుడు ఎందుకని రోగాలు పెడతాడంటే, రోగాలలో కూడా వారు పరిచర్య చేయాలి, తద్వారా దేవునికి మహిమ రావాలి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. రోగాలలో కూడా శక్తి తగ్గకూడదు. ఏ శక్తి తగ్గకూడదు? దైవికమైన శక్తి తగ్గకూడదు, ఆధ్యాత్మికమైన శక్తి తగ్గకూడదు, ఆరాధన చేసే శక్తి తగ్గకూడదు, ప్రభువుని మహిమపరిచే శక్తి తగ్గకూడదు. పౌలు తన కండ్ల జబ్బును బట్టి పరిచర్య ఎక్కడ ఆగలేదు, కానీ అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో అనేక మంది, వేల మందికి ప్రజలకు స్వార్థను ప్రకటించి, శిష్యులను తయారు చేసి, దైవజనులను తయారు చేసి, సంఘాలను స్థాపించి పరిచర్య తుది వరకు కూడా సాగిపోయాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. రోగముని పరిచర్యకి, ఒకవేళ పరిచర్య ఎక్కువ నాకు వర్తిస్తుంది కాబట్టి రోగము నా పరిచర్యకు ఆటంకము కాకూడదు, రోగము నీ ప్రార్థనకు ఆటంకం కాకూడదు.
దేవుడు నీకు అప్పగించిన చిన్నదే గాని పెద్దదే గాని పరిచర్య నీ ద్వారా నీ రోగమును బట్టి ఆగకూడదు. అది దేవుని చిత్తం కాదు. ఆమేన్. గట్టిగా చెప్పాలండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నీ బలహీనత పరిచర్య ఆగిపోవడానికి కారణం కాకూడదు. నీ రోగం దేవుని పనిని పాడు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఏ పాజిటివ్ ఎనర్జీ, ఎంత అనుకూల దృక్పథం అండి పౌలులో. దేవునికి మహిమ కలుగును గాక. శిరఛేదనం చేయబడేంత వరకు సేవ సాగుతూనే ఉంది, ఆగల. ఎందుకమ్మా మందిరానికి రాలేదంటే జ్వరం వచ్చింది అయ్యారు. ఏమొచ్చింది? తలనొప్పి. ఏమొచ్చింది? కాలు నొప్పి. ఏమొచ్చింది? మోకాలు నొప్పి. ఇవి కూడా ఒక సమస్యలేనా అనిపిస్తుంది పౌలు గారిని పక్కన పెట్టుకొని చూసుకుంటే. ఒక వ్యక్తిని చూపిస్తాను, ఆయన పేరు నిక్ వూజిసిక్. చూడండి, ఆయన మనిషి అంతే. చేతులు లేవు, కాళ్ళు లేవు, లేకపోతే కంప్యూటర్ మౌస్ అంత కాలు, చిన్న కాలు. జూమ్ చేయాలి, ఆ చిన్న కాలు అదే అతనికి ఉంది. చేతులు లేవు, కాళ్ళు లేవు, జస్ట్ అతను మొండిమే. మనిషి అనడానికి కూడా సంపూర్ణ అర్హతలు లేవు, మొండెం అతను. కానీ ఇప్పుడు వరకు 40 కోట్ల మందికి సువార్తను ప్రకటించాడు. చప్పటి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 40 crores. ఆయన దర్శనం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తన ద్వారా యేసు ప్రభు పరిచయం కావాలి, సువార్తను ప్రకటించాలి. తన కొరకే, యేసయ్య కొరకే బ్రతుకుతున్నాడు, ఏ అవయవాలు సరిగ్గా లేకపోయినా. ఆయన వెళ్ళే మీటింగ్స్ చూడండి, ఎన్ని లక్షల మందే, వేలు లక్షలే ఒక మొండెం కోసం వచ్చాయి. ఒక మొండెం కోసం లక్షల ప్రజలు వచ్చాయి. ఒక మొండెన్ని చూడడానికి లక్షల ప్రజలు వచ్చారు. ఒక అల్పుడు బలహీనుడు వాక్యం చెప్తే వినడానికి లక్షల ప్రజలు వచ్చారు. దేశాధికారులు ఆయనతో ఫోటోలు తీసుకోవడానికి ఎగబడుతున్నారు. తనకి చెప్పుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి దేవుని సేవ చేయకుండా ఉండడానికి. అసలు అతను బ్రతికేంటో తెలుసా? స్కూల్లో అతను అందరూ అపహాస్యం చేస్తూ ఉంటే ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తే దేవుని వాక్కు చేత బలపరచబడి సేవకు సమర్పించుకుని ఆ స్థాయికి వచ్చాడు. బ్రతకడానికే నేను అర్హత లేని వాడిని అని అనుకున్న అతన్ని ఆయన తీర్మాన్ని బట్టి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి. అందరూ మోకాళ్ళు వేద్దాం, అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం.